ఇక్కడ అంటే అదే ఐ మీన్ రాంగ్ అయితే ఏం కాదు, సింటాక్స్ వైజ్ రాంగ్ అయితే ఏం కాదు. తీసుకునేటప్పుడు ఏది తీసుకుంటుంది, ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ డాట్ ప్రైస్ తీసుకుంటుందా, ఐ మీన్ ఫస్ట్ మోటార్ డాట్ మ్యానుఫ్యాక్చర్ తీసుకుంటుందా, వాటర్ మోటార్ మ్యానుఫ్యాక్చర్ తీసుకోవాలని దానికి తెలియదు కదా. తెలియనప్పుడు ఏమొస్తుంది, నల్ అనేది వస్తుంది. అవును అర్థం. ఇంకా జాయిన్ అవ్వలేదు ఎవరు? లేదు తేజ, ఇంకా ఎవరు జాయిన్. నరేంద్ర 10 minutes లో జాయిన్ అవుతాడు. మెసేజ్ ఓకే, నరేంద్ర జాయిన్ అవుతాడా? సరే 10 minutes లో జాయిన్ అవుతా అన్నాడు మరి. ఎక్కడ ఉంటారు హరిత మీరు? ఇక్కడ హైదరాబాద్. లేదు, ఇక్కడ నెల్లూరు డిస్టిక్, ఏపీ. నెల్లూరు డిస్టిక్. మెరిట్ క్యాంపస్ ఎక్కడది? నెల్లూరేనా? కావలి, నెల్లూరు డిస్టిక్ లో కావలి. ఓహో, హైదరాబాద్ కాదా? మాది ఏలూరు. ఏలూరా? అంటే ఇటు రాయలసీమ. ఓకే ఓకే. నెల్లూరు డిస్ట్రిక్ట్ ఐడియా ఉందా? మేబీ ఐడియా తెలుసా? ఫ్రెండ్స్ ఉన్నారు సార్ వచ్చా కూడా. అవునా? మాస్టర్స్ కి వచ్చేసాం 2013 వచ్చేసాను. 13 వెళ్ళారా? 2013 వెళ్ళిపోయా మాస్టర్స్. 2013 పాస్డ్ అవుట్ కూడా. ఓకే, వెంటనే వెళ్ళిపోయారు. 6 months గ్యాప్ తీసుకుని వచ్చేసా. షేర్ కాలేదా తేజ? అయింది. యా, మనం మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏంటో చూసాం, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో చూసాము. మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏమనుకున్నాము, ఒకే ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ లో మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి విత్ ద సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్ లో డిఫరెన్స్ చూపిస్తాం మనం. సో మనం దీన్ని ఏమనుకున్నాము, మెథడ్ ఓవర్ లోడింగ్ అనుకున్నాం. ఓకే కదా. నెక్స్ట్ ఓవర్ రైడింగ్ అంటే ఏమనుకున్నాం మనము, మల్టిపుల్ క్లాసెస్, సింగిల్ క్లాస్ తో మనం ఎప్పుడూ కూడా మెథడ్ ఓవర్ రైడింగ్ ని మనం చేయలేము. సో మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి. మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మనం మెథడ్ ఓవర్ రైడింగ్ ని మల్టిపుల్ క్లాసెస్లో ఎక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది అయిన తర్వాత ప్రతి ఒక్క క్లాస్లో అంటే సూపర్ క్లాస్లోను సబ్ క్లాస్లోను సేమ్ మెథడ్ నేమ్ తోటే ఒక మెథడ్ని క్రియేట్ చేస్తే మనం దాన్ని ఏమంటాము, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. మనం చూడాల్సింది మెయిన్గా మెథడ్ ఓవర్ లోడింగ్కి మెథడ్ ఓవర్ రైడింగ్కి డిఫరెన్స్. సో ఇప్పుడు మనం మెయిన్గా చెప్పుకున్నాం ఏమని, మెథడ్ సిగ్నేచర్ ఈజ్ నాట్ సేమ్, అంటే ఆ సిగ్నేచర్ అనేది సేమ్గా ఉండదు. మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే మెథడ్ నేమ్ ఈజ్ సేమ్, మెథడ్ నేమ్ అనేది సేమ్ బట్ పారామీటర్ టైప్స్ రిటర్న్ టైప్ ఆర్ డిఫరెంట్, అది ఓవర్ లోడింగ్. ఓవర్ రైడింగ్ అంటే ఇప్పుడే జస్ట్ చెప్పుకున్నాం, మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి, మల్టిపుల్ క్లాసెస్లో కూడా మనకి మెథడ్ నేమ్ అనేది సేమ్గా ఉండాలి, అక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది అప్లై అయ్యి ఉండాలి అని మనం చెప్పుకున్నాము. అలాగే ఓవర్ లోడింగ్కి ఓవర్ రైడింగ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, మెథడ్ ఓవర్ లోడింగ్ ఓవర్ రైడింగ్ అంటేనే పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది అనమాట.
ఓకేనా. పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్లో కూడా ఓవర్ లోడింగ్ అంటే కంపైల్ టైం పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే రన్ టైం పాలిమార్ఫిజం అనేది అప్లై అవుతుంది. అసలు కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటే ఏంటి, రన్ టైం పాలిమార్ఫిజం అంటే ఏంటో మెయిన్గా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ టైం పాలిమార్ఫిజం అంటే ఏంటో చూద్దాం. రన్ టైం అంటే దేనికి సపోర్ట్ చేస్తుంది అనుకున్నాం, మెథడ్ ఓవర్ రైడింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సో మెథడ్ ఓవర్ రైడింగ్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ నా దగ్గర సింగిల్ క్లాస్ ఉంటుందా, మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయా తేజ? మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి మల్టిపుల్ కంపల్సరీ. కంపల్సరీ మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి. సో నేను ఏం తీసుకున్నాను, బ్యాంక్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను, ఇంకొక క్లాస్ ఏం తీసుకుంటున్నాను అంటే నా దగ్గర హెచ్డిఎఫ్సి అనే ఇంకొక బ్యాంక్ తీసుకుంటున్నాను. అంటే ఒక బ్యాంక్ అనేది నాకు సూపర్ క్లాస్ అవుతుంది. ఇక్కడ నేను మల్టిపుల్ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి, ఎస్బీఐ అనే ఇంకొకటి. సో ఓన్లీ 2 క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నాను, ఎక్స్టెండ్స్ అంటున్నాను బ్యాంక్. అంటే నాకు బ్యాంక్ అనేది ఎందుకు సూపర్ క్లాస్ అయింది, ఇక్కడ నాకు ఈ రెండు హెచ్డిఎఫ్సి బ్యాంకే అలాగే ఎస్బీఐ బ్యాంకే. బట్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ నాకు రెండు కూడా బ్యాంక్సే అని చెప్తున్నాను. రెండు కూడా బ్యాంక్సే, బట్ నేను హెచ్డిఎఫ్సికి బ్యాంక్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ హెచ్డిఎఫ్సిలో ఉంటాయి, ఎస్బీఐలో కూడా బ్యాంక్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నాను, బ్యాంక్ అనే ఒక క్లాస్ని ఆల్రెడీ రాసుకొని దాన్ని సూపర్ క్లాస్గా చేసుకొని సబ్ క్లాసెస్ అనమాట. హెచ్డిఎఫ్సి అనేది ఒక సబ్ క్లాసు, ఎస్బీఐ అనేది ఒక సబ్ క్లాసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీటికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే నేను ఎలా క్రియేట్ చేస్తాను ఆబ్జెక్ట్స్ని, ఇప్పుడు బ్యాంక్ అనే ఒక క్లాస్కి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే b1 ఈక్వల్ టు న్యూ బ్యాంక్ అని చెప్పి నేను ఇలా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. అదే హెచ్డిఎఫ్సికి అనుకోండి, హెచ్డిఎఫ్సి h1 ఈక్వల్ టు న్యూ హెచ్డిఎఫ్సి. సో నేను ఇలా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను, ఎస్బీఐ. సో ఇలా నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. బట్ నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, ఇది నా సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్, ఇవేంటి నా సబ్ క్లాసెస్ అనమాట. బ్యాంక్ అనే క్లాస్కి సబ్ క్లాసెస్. సో దీన్ని నార్మల్గా మనం ఇలా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం. బట్ నేను ఏం చేస్తున్నానంటే నాకు రన్ టైం పాలిమార్ఫిజం అనేది ఎలా అప్లై అవుతుంది, ఎందుకు అంటే నా సూపర్ క్లాస్ ఏదైతే ఉందో ఆ సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్కి నేనేం చేస్తున్నాను, సబ్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. సో నేను ఇలా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే దీన్నే నేను రన్ టైం పాలిమార్ఫిజం అంటాను, లేదా దీన్ని నేనేమంటాను, అప్ క్యాస్టింగ్ అంటాను. అప్ క్యాస్టింగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్కి సబ్ క్లాస్ని అసైన్ చేస్తే, సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే అప్పుడు మనం దాన్ని ఏమంటాం, అప్ క్యాస్టింగ్ అంటాము. ఈ అప్ క్యాస్టింగ్ అనేది మనం అప్లై చేస్తే దీన్నే మనం ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే రన్ టైం పాలిమార్ఫిజం. రన్ టైం పాలిమార్ఫిజం అంటేనే మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి, అక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్కి సబ్ క్లాస్ యొక్క రెఫరెన్స్ అసైన్ చేస్తే దాన్నే మనము రన్ టైం పాలిమార్ఫిజం అంటాం. సో అర్థమైందా? హరిత. ఓకే నరేంద్ర మీకు? ఓకే, దీన్నే మనం ఏమంటాము, రన్ టైం పాలిమార్ఫిజం అంటాం. ఇలా మనం ఇలా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు కదా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఏమంటాం, అప్ క్యాస్టింగ్ అని కూడా అంటాం. ఒకవేళ ఒక క్వశ్చన్ వస్తే అప్ క్యాస్టింగ్ అంటే ఏంటి అట్లా క్వశ్చన్ వస్తే కూడా మనకు తెలియాలి కదా, సో అప్ క్యాస్టింగ్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ ఓవర్ లోడింగ్కి వెళ్దాం. ఓవర్ లోడింగ్ అనే కాన్సెప్ట్లో సింగిల్ క్లాస్ ఉంటుంది. సింగిల్ క్లాస్ దీన్ని ఏనికి సపోర్ట్ చేస్తుంది, కంపైల్ టైం పాలిమార్ఫిజంకి సపోర్ట్ చేస్తుంది. కంపైల్ టైం పాలిమార్ఫిజంకి సపోర్ట్ చేస్తుంది అంటేనే నార్మల్గా మనం ఏమనుకున్నాము, ఓన్లీ సింగిల్ క్లాస్ ఉంటుంది అని చెప్పుకున్నాము. సింగిల్ క్లాస్లో కూడా మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి విత్ ద సేమ్ నేమ్ తోటి. సో నేను ఏమంటున్నాను,
నేను యాడ్ అని చెప్పి ఒక మెథడ్ తీసుకున్నాను. ఈ మెథడ్ నాకు ఈ మెథడ్ ఉంది. దీంట్లో పారామీటర్స్ నేను ఏం చేశాను, ఇంట్ ఏ ఇంటూ బి అని 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ మళ్ళీ అంటే నాకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి జస్ట్. సో ఇంట్ ఏ అంటే జస్ట్ నేను ఒక సింగిల్ పారామీటర్ పాస్ చేసుకున్నాను, ఇక్కడ 2 పారామీటర్స్ పాస్ చేశాను. సో ఇదేంటి నాకు నార్మల్గా అయితే మెథడ్ ఓవర్ లోడింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవుతుంది. సో ఓవర్ లోడింగ్ అంటేనే మనకు తెలుసు ఏంటి, సేమ్ నేమ్ తోటి మల్టిపుల్ మెథడ్స్ని మనం కాల్ చేయడానికి దీన్నే మనం మెథడ్ ఓవర్ లోడింగ్ అంటాము. దీన్నే మనం ఏమంటాము, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. అంటే ఏంటి, మల్టిపుల్ మెథడ్స్ కానీ సేమ్ నేమ్ ఉండి పారామీటర్స్ డిఫరెన్స్ చూపిస్తే దీన్ని ఓవర్ లోడింగ్ ఎలా అంటామో దీన్ని కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటాం. అంటే ఇక్కడ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. అంటే కంపైల్ టైంలో నాకు ఏ మెథడ్ ఎప్పుడు కాల్ అవ్వాలి అనేది నాకు ప్రీవియస్గా ఐడియా ఉండదు. కంపైల్ మనం ఒక ఆబ్జెక్ట్ని పంపించి దానికి వాల్యూస్ని పాస్ చేసినప్పుడు మన పారామీటర్స్ని బట్టి ఏ ఆబ్జెక్ట్ కాల్ అవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది. సో అది ఎప్పుడు డిసైడ్ అవుతుంది, కంపైల్ టైంలో. సో మనం దీన్ని ఏమంటాం, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటాము. ఓకేనా, ఇవి మెయిన్ డిఫరెన్సెస్. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే మెథడ్ ఓవర్ లోడింగ్లో ఎన్ని క్లాసెస్ ఉంటాయి, ఓన్లీ సింగిల్ క్లాస్ ఉంటుంది. సో అది ఒక డిఫరెన్స్. మెథడ్ ఓవర్ రైడింగ్లో ఎన్ని క్లాసెస్ ఉంటాయి, 2 క్లాసెస్ ఉంటాయి, అట్లీస్ట్ 2 క్లాసెస్ అనమాట. ఇంకా మల్టిపుల్ ఎన్నైనా క్లాసెస్ ఉండొచ్చు, అట్లీస్ట్ 2 క్లాసెస్ కంపల్సరీ ఉండాలి. ఎందుకని అట్లీస్ట్ 2 క్లాసెస్ ఉంటేనే కదా ఎక్స్టెండ్స్ అనే బ్యాంక్ని ఎక్స్టెండ్ చేయాలి అంటే నేను ఇంకొక క్లాస్ ఉండాలి. అంటే ఒక సూపర్ క్లాసు ఒక సబ్ క్లాసు కంపల్సరీ ఉండాలి. ఇంకా మన ఇష్టం ఎన్ని సబ్ క్లాసెస్ అయినా ఉండొచ్చు. అంటే వీ నీడ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఉంటేనే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది ఉండాలి. అలాగే మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది కాన్సెప్ట్ ఉండాలి. ఉంటేనే నాకు రన్ టైమ్ పాలిమార్ఫిజం అనేది నాకు అప్లై అవుతుంది. అలాగే నాకు మెథడ్ ఓవర్ రైడింగ్లో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లేకపోతే నాకు ఓవర్ రైడింగ్ అనేది జరగదు. అవును కదా, ఇప్పుడు నేను మళ్ళీ 2 క్లాసెస్ ఉన్నాయి నా దగ్గర. బ్యాంక్ అని ఇంకొక క్లాస్ తీసుకున్నాను నేను ఎస్బీఐ అని చెప్పి, కానీ నేను ఈ ఎస్బీఐ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేయలేదు బ్యాంక్ అనే దాన్ని. ఇప్పుడు నాకు సేమ్ నేమ్ తోటి ఇక్కడ నేను రాశాను, అప్పుడు నాకు యూజ్ ఏంటి, ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ అక్కడ అప్లై అవ్వదు. ఎందుకని అప్లై అవ్వదు అంటే ఇక్కడ నేను సేమ్ దీంతో ఒక మెథడ్ని రాశాను. ఓకే, ఇంటి యాడ్ అని ఒక మెథడ్ని రాశాను. ఇదే మెథడ్ని నేను మళ్ళీ ఇక్కడ రాశాను, ఇక్కడ ఎస్బీఐలో రాసుకున్నాను. సో నాకు ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అప్లై అవుతుందా, కాదు. ఎందుకని, నేను ఎక్స్టెండ్ చేయలేదు. ఎక్స్టెండ్ చేయనప్పుడు నాకు ప్రాబ్లం ఏంటి, బ్యాంక్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఈ మెథడ్ కాల్ అవుతుంది, ఎస్బీఐ అయినప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. బట్ ఎప్పుడు మనకు మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది, ఎక్స్టెండ్ చేస్తేనే. అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ అప్లై అయితేనే నాకు మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా, ఇది మెథడ్ ఓవర్ లోడింగ్ కి మెథడ్ ఓవర్ రైడింగ్ కి డిఫరెన్స్. నెక్స్ట్ సూపర్ కీవర్డ్ గురించి నేర్చుకున్నాము. మనం ఆల్రెడీ దిస్ కీవర్డ్ గురించి తెలుసు మనకి. ఏం తెలుసు దిస్ కీవర్డ్ గురించి, దిస్ అంటే ఏం చేస్తాం, కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకోవడానికి దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అప్పుడు మనం చెప్పుకునేటప్పుడు జస్ట్ మనం అనుకున్నాము ఏమని, ఇంకొకటి సూపర్ అనే కీవర్డ్ కూడా ఉంది అని. సో ఆ సూపర్ అనే కీవర్డ్ ఇక్కడ యూజ్ అవుతుంది. మనకి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. మనం చూసేసాము ఐస్ క్రీమ్ అనే ఒక ప్రోగ్రామ్ ఇంతకుముందు మనం చూసాం కదా, సేమ్ ప్రోగ్రామ్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో ఐస్ క్రీమ్ అనేది నాకు సూపర్ క్లాసు, ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్, అలాగే కుబానికా మీఠా విత్ ఐస్ క్రీమ్, ఈ రెండు కూడా నాకు సబ్ క్లాసెస్. అంటే ఎక్స్టెండ్స్ ఐస్ క్రీమ్ని ఎక్స్టెండ్ చేసుకున్నాయి. సో నేను ఏమంటున్నాను ఇక్కడ, నా మెయిన్ ఎయిమ్ ఏంటి, సూపర్ అనే కీవర్డ్ని ఎలా రాస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది నా మెయిన్. సో ఒకసారి ఇదేంటి ఐస్ క్రీమ్ అనేది, ఇదేంటి ఇక్కడ ఈ క్లాస్లో, యా
కన్స్ట్రక్టర్. ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ ఉంది, ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది, ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది. నేను ప్రతి క్లాస్కి నేను కన్స్ట్రక్టర్ని యూజ్ చేశాను. సో నేను ఏం చేశాను, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశానండి. ఆ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేశానో చూడండి. నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. దేనికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐస్ క్రీమ్ అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో నేను ఏం చేశాను, ఐస్ క్రీమ్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. I1 అనేది నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్. న్యూ ఐస్ క్రీమ్ అని ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశానండి. నేను ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు నాకు ఏ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి కదా, ఓకే 2 కూడా పాస్ చేశాను. సారీ, స్ట్రింగ్ కదా, సో నేను 2 కూడా పాస్ చేశాను. తేజ అనేది పాస్ చేశాను. ఓకేనా, ఐస్ క్రీమ్ తేజ లేదండి, జస్ట్ ఓకేనా 2 అని పాస్ చేశాను. ఓకే కదా. సో నేను పాస్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, ఈ ఆబ్జెక్ట్ నేను పాస్ చేశాను కాబట్టి నాకు ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి నాకు దీంట్లో ఫ్లేవర్ అంటే ఆ ప్లేస్లో తేజ వస్తుంది, నెంబర్ ఆఫ్ స్కూప్స్ అంటే 2 అని వస్తుంది. ఓకే, అంతవరకు నాకు ఓకే. నెక్స్ట్ నేను ఏం చేశాను, ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. దేనికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అంటే ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ అనే దానికి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే F1 = న్యూ అని చెప్పి మళ్ళీ నేను F1 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఓకే అండి, ఇంతకుముందు మనం క్రియేట్ చేసినట్టుగా ఐస్ క్రీమ్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇక్కడ కూడా నాకు ఐస్ క్రీమ్ అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి చూద్దాము. దీంట్లో ఏమేమి ఉన్నాయి, గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్ సలాడ్ అనేది ఉన్నాయి, ఎక్స్టెన్స్ ఐస్ క్రీమ్ అన్నాం కాబట్టి ఫ్లేవరు, నెంబర్ ఆఫ్ స్కూప్స్ అంటే నేను 3 పంపించాలి. స్ట్రింగ్, ఇంటీజర్ 3 వాల్యూస్ని పంపించాలి. ఓకే, నేను పంపించేస్తాను అంటే నాకు ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయిపోతుంది. ఓకే, నేను ఏం పంపించాలి, ఇప్పుడు 3 పంపించాలి. ఫస్ట్ స్ట్రింగ్ పంపించాలి. సో స్ట్రింగ్ ఏమి పంపిస్తున్నాను నేను, ఫ్లేవర్ ఏమని చెప్దాము. ఓకే, ఎందుకని తేజ పేరు హరిత ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ పిలుచుకుంటాం. ఇక్కడ 3 ఉన్నాయి కదా పారామీటర్స్. సో 3 కన్ఫర్మ్ గా పాస్ చేయాలి కదా. అవును, పాస్ చేస్తేనే కదా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది, లేకపోతే అవ్వదా. మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉండొచ్చు కదా. దీంట్లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉన్నప్పుడు నాకు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలనేది మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ కానీ 3 వాల్యూస్ పంపిస్తే అది ఫస్ట్ స్ట్రింగ్, ఇంటీజర్ అంటే ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటుంది. సో 3 పారామీటర్స్ కన్స్ట్రక్టర్ ఉందా లేదా, ఉంది. ఫస్ట్ స్ట్రింగ్, ఇంటీనా, ఓకే, కాబట్టి ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఒకవేళ నేను పంపించినప్పుడు 2 పారామీటర్సే పంపిస్తే ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటే కాల్ అవుతుంది, లేకపోతే ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వేస్ట్ అనమాట. అంటే రాంగ్ కదా, అక్కడ కన్స్ట్రక్టర్ లేదు, క్రియేట్ అవ్వదు. అవ్వదు. ఓకేనా. ఇక్కడ నేను ఏం చేశాను, నరేంద్ర 2 5 అని చెప్పి పంపించాను. ఓకే, ఇప్పుడు నాకు వచ్చిన తర్వాత నేను సూపర్ అనేది నేను పెట్టలేదండి. ఇక్కడ నాకు ఏమవుతుంది, దిస్ అన్నాను, దిస్ డాట్ గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్ సలాడ్ అన్నాను. ఇక్కడ చూడండి, దిస్ డాట్ ఫ్లేవర్ అన్నాను, దిస్ డాట్ నెంబర్ ఆఫ్ స్కూప్స్ అన్నాను. ఓకే, ఎందుకని నాకు దిస్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్ లో వచ్చింది. ఇక్కడ కూడా నేను ఏం చేయాలి, దిస్ డాట్ గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్ సలాడ్ అని ఎలా రాసుకున్నాను, సేమ్ నేను ఇక్కడ కూడా దిస్ డాట్ ఫ్లేవర్, దిస్ డాట్ నెంబర్ ఆఫ్ స్కూప్స్ అనేది రాసుకోవాలి కదా. ఇక్కడ రాసుకుంటేనే నాకు వాల్యూస్ అనేవి వస్తాయి. ఎందుకని రాయాలి అంటున్నాను, ఇక్కడ నేను పంపిస్తున్నాను, సో నాకు రావాలి అంటున్నాను. బట్ నాకు ఫ్లేవరు, నెంబర్ ఆఫ్ స్కూప్స్ అనేవి ఈ క్లాస్ లో లేవు, సూపర్ క్లాస్ లో ఉన్నాయి. ఆల్రెడీ సూపర్ క్లాస్ లో ఉన్నాయి, సూపర్ క్లాస్ లో నేను ఆల్రెడీ రాసేసాను వీటిని. అంటే నేను ఒక మెథడ్ లో తీసుకున్నాను, ఆ మెథడ్ ని కూడా రిటర్న్ చేస్తున్నాను. ఓకేనా. సో నేను ఏం చేస్తున్నాను, సో మళ్ళీ రాయడం రాంగ్. సో నేను ఏం చేస్తున్నాను, సూపర్ అనే మనం దిస్ ఆఫ్ అని చెప్పి ఎలా అయితే పంపించామో అలాగే ఇక్కడ కూడా సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేసి సూపర్ ఆఫ్ అని చెప్పి ఫ్లేవరు, నెంబర్ ఆఫ్ స్కూప్స్ అనగానే ఎక్కడికి వెళ్తుంది, ఇది ఈ కన్స్ట్రక్టర్ కి వెళ్తుంది. ఈ కన్స్ట్రక్టర్ కి వెళ్ళి సూపర్ క్లాస్ లో ఉండే ఫ్లేవరు అలాగే నెంబర్ ఆఫ్ స్కూప్స్ లో ఉండే నెంబర్ ఆఫ్ స్కూప్స్ ఆ రెండు కూడా వచ్చి
అంటే ఈ 2 స్టేట్మెంట్స్ మనం ఇక్కడ ఈ ప్లేస్ లో రాసామన్నమాట. ఓకేనా? అంటే ఈ సూపర్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే ఎక్కడికి వెళ్తుంది కంపల్సరీ అది సూపర్ క్లాస్ అయితేనే, ఐస్ క్రీమ్ అనేది నాకు సూపర్ క్లాస్ కాబట్టి ఈ క్లాస్ కి నాకు ఏదైతే సూపర్ క్లాసో ఆ క్లాస్ లోకే వెళ్తుంది. నాకు ఐస్ క్రీమ్ అనేది సూపర్ క్లాస్ కాబట్టి ఐస్ క్రీమ్ అనే క్లాస్ కే వెళ్ళి ఇక్కడ ఏమేం కావాలి తనకి, ఫ్లేవర్, నెంబర్ ఆఫ్ స్కూప్స్ కదా. సో ఆ రెండు ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని తెచ్చుకుంటుంది ఇక్కడికి. ఎలాగా, దిస్ డాట్ ఫ్లేవర్, దిస్ డాట్ నెంబర్ ఆఫ్ స్కూప్స్ అని. అంటే మనం 2 టైమ్స్ రాయనవసరం లేదు, డూప్లికేట్ కోడ్ రాయనవసరం లేదు. ఇప్పుడు నాకు సూపర్ క్లాస్ లో ఉండేవి ఇక్కడికి వచ్చి నాకు వచ్చి ప్రింట్ అవుతాయి. ఓకేనా? ఇది కన్స్ట్రక్టర్స్. కన్స్ట్రక్టర్ లో సూపర్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తే ఎలా రాయాలి అనేది. ఇది అర్థమైందా? మళ్ళీ మెథడ్ లో వస్తుంది, మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా తేజ, నరేంద్ర? యా అర్థమైంది హరిత. యా సూపర్ అనేది కన్స్ట్రక్టర్ లో ఎలా అనేది చూపించారు అంతేగా. ఇదివరకు క్లాస్ లో చూపించారు కదా మీరు ఒకసారి సూపర్ కీవర్డ్. చూపించానా? ఆల్రెడీ చూపించారు. సో క్లాస్ లో 2 ఇప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ అప్పుడు చూపించారు సూపర్ కీవర్డ్ యూజ్ చేసి ఆ పై క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ లో చూసాము. ఓకేనా? సో ఓకే, కన్స్ట్రక్టర్ అయిపోయింది. ఇప్పుడు మెథడ్ లో చూద్దాము. నార్మల్ గా నేను ఇక్కడ సూపర్ డాట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. గెట్ ప్రైజ్ అనే మెథడ్, ఇక్కడ గెట్ ప్రైజ్ అనే మెథడ్. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ అనే ఒక ఆబ్జెక్ట్ ని నేను క్రియేట్ చేయగానే నాకేమవుతుంది, నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. నా రెఫరెన్స్ ఏంటి, f1 డాట్ గెట్ ప్రైజ్ అన్నానండి. నేను f1 డాట్ గెట్ ప్రైజ్ అన్నాను. సో f1 డాట్ గెట్ ప్రైజ్ అనే నేను మెథడ్ ని కాల్ చేసినప్పుడు నాకు ఏ మెథడ్ కాల్ అవుతుంది అనేది ఇక్కడికి వద్దాము. ఇక్కడికి వచ్చాను, నేను ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ కి ఎక్స్టెండ్ చేశాను. ఎప్పుడూ కూడా ఒక క్లాస్ కి ఇంకొక అంటే సూపర్ క్లాస్ ఏదైనా ఉంది అంటే కూడా నాకు ఈ సబ్ క్లాస్ లో ముందు ప్రింట్ అవ్వవు. సో ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ క్లాస్ కి వెళ్తుంది, మనకు ఆల్రెడీ తెలుసు. సూపర్ క్లాస్ కి వెళ్ళి గెట్ ప్రైజ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. ఇక్కడ గెట్ ప్రైజ్ అనే మెథడ్ కాల్ అయ్యి దీంట్లో మనకి ప్రైస్ పర్ స్కూప్ అన్నాం కదా 35 రూపీస్. సో ఇక్కడ రిటర్న్ అవుతుంది ఏమని, నెంబర్ ఆఫ్ స్కూప్స్ ఇంటూ ప్రైస్ పర్ స్కూప్. హలో వినిపిస్తుందా? మధ్యలో కట్ అయినట్టుంది వాయిస్, లేదా? ఓకే ఓకే, నాకు ఏం రిటర్న్ చేస్తుంది, సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది గెట్ ప్రైజ్ అని. బట్ రిటర్న్ చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ నాకు ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్కి వస్తుంది. ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తుంది, ఇక్కడ కూడా గెట్ ప్రైజ్ అనే మెథడ్ ఉంది. సో ఏమవుతుంది, నార్మల్ గా ఒక మెథడ్ ఆల్రెడీ మనకు ఉంది, సమ్ రిటర్న్ వాల్యూ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుందండి ఇదంతా ప్రాసెస్. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ మళ్ళీ గెట్ ప్రైజ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. కాల్ అయ్యి ఏమవుతుందంటే నాకు ఈ లైన్ లేదు, ఏమవుతుంది కాల్ అయ్యి నాకు సూపర్ క్లాస్ లో ఉండే గెట్ ప్రైజ్ లో ఏమైతే మనం సమ్ వాల్యూ రిటర్న్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 20 అనేది వచ్చింది అనుకోండి, ఈ 20 అనేది ఓవర్ రైడ్ అయ్యి ఇక్కడ నాకు సంథింగ్ వాల్యూ 40 అనేది వచ్చింది అనుకోండి, 40 వస్తుంది. అంటే నాకు ఓవర్ రైడ్ అయిపోతుంది. కానీ నాకు కావాల్సింది ఏంటి, టోటల్ ఈ గెట్ ప్రైజ్ లో ఉండేది. ఎందుకని, నేను ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ ఎక్స్టెన్స్ ఐస్ క్రీమ్ కదా. సో నాకు రెండు మెథడ్స్ లో ఉండేది కలిపి రావాలి. బట్ నాకేమవుతుంది, ఈ మెథడ్ లో ఉండేది నేను మిస్ అయిపోతున్నాను ఈ వాల్యూని. ఎందుకని, 20 అనేది ఓవర్ రైడ్ అయ్యి దీంట్లో నాకు 40 అనేది నేను పంపిస్తే ఆ 40 అనేది మాత్రమే నాకు వస్తుంది. అంటే నేను ప్రీవియస్ సూపర్ క్లాస్ లో ఉండే మెథడ్ ని నేను మిస్ అయిపోతున్నాను. ఎందుకని, ఓవర్ రైడ్ అయిపోతుంది. ఆ ప్లేస్ లో ఓవర్ రైడ్ అయ్యి సేమ్ ఆ ప్లేస్ లోనే నాకు 40 అనేది వస్తుంది. అంతే, నాకు కావాల్సింది ఏంటి, 2 మెథడ్స్ లో ఉండేవి నేను ఏవి మిస్ అవ్వకుండా నాకు వాల్యూస్ రావాలి. బట్ ఇలా చేయడం వల్ల మనకి మిస్ అయిపోతాం. అప్పుడు ఏం చేస్తాం మనము, సూపర్ అనే కీవర్డ్ ఉంది. సూపర్ అనే కీవర్డ్ ఏం చేస్తాము అంటే, జస్ట్ ఈ మెథడ్ లో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ లైన్ లో ఫస్ట్ ఎప్పుడు కూడా అండి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సూపర్ అనే కీవర్డ్ రాస్తున్నాము అంటే దాన్ని ఎప్పుడు కూడా మెథడ్ లో రాస్తున్నాము, కన్స్ట్రక్టర్ లో రాస్తున్నాము అంటే ఫస్ట్ లైన్ ఉండాలండి. ఎక్కడో సెకండ్ థర్డ్ ఎక్కడో లాస్ట్ లో రాయకూడదు ఎప్పుడు కూడా.
ఎప్పుడు కూడా ఫస్ట్ లైన్ లోనే రాయాలి సూపర్ అనే కీవర్డ్ ని. ఇక్కడ చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా తీసి సూపర్ అనే కీవర్డ్ మీరు రాస్తున్నారు అంటే సూపర్ అనే కీవర్డ్ ని కంపల్సరీగా ఫస్ట్ లైన్ లో రాస్తారు. కంపల్సరీ నేను ఫస్ట్ లైన్ లోనే రాయాలి. వన్స్ నేను లోపలికి వచ్చేసిన తర్వాత నాకు రాయకూడదు. సో నేను ఫస్ట్ లైన్ లోనే ఏం చేస్తున్నాను, సూపర్ డాట్ గెట్ ప్రైజ్ అంటున్నాను. ఓకే, నిజంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టే 20 అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది, ఓవర్ రైడ్ అవుతుంది. ఆ ప్లేస్ లోకి ఏమొస్తుందంటే ఈ మెథడ్ లో ఉండేది వస్తుంది. కానీ ఈ మెథడ్ కి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, సూపర్ డాట్ గెట్ ప్రైజ్ అంటున్నాం ఈ మెథడ్ లో. అంటే సంథింగ్ సూపర్ డాట్ గెట్ ప్రైజ్ లో ఎంత వచ్చింది, మనకి 20 వచ్చింది. అంటే ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ ప్రైజ్ లో నాకు 20 అనేది స్టోర్ అవుతుంది. అలాగే ప్రైస్ పర్ గ్రామ్ లో ఎలా ఉందో ఆ వాల్యూ. ఓకేనా, ఇప్పుడు నాకు రిటర్న్ అయ్యే వాల్యూ ఏమవుతుంది, ఈ 20ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అంటే సంథింగ్ ఏదో ఫార్ములా రాస్తాం కదా దానికి యూజ్ చేసి, అలా ఒక ఫార్ములా రాసిన తర్వాత ఇప్పుడు నేను ఈ 20 ప్లేస్ లోనే నాకు ఓవర్ రైడ్ అవుతుంది. బట్ ఇంతకు ముందు నాకు దీంట్లో 40 వచ్చింది, 40 ప్లస్ ఈ 20 కూడా యాడ్ అవుతుంది. ఎందుకని, సూపర్ డాట్ గెట్ ప్రైజ్ అని చెప్పి నేను దాంట్లో వచ్చి ఏదైతే వాల్యూ రిటర్న్ అవుతుందో ఆ రిటర్న్ అయ్యే వాల్యూని నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. సో ఆ వాల్యూని నేను మిస్ అవ్వలేదు. సో నేను మిస్ అవ్వకుండా నేను ఏం చేసి తెచ్చుకున్నాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది, టోటల్ కలిపి నాకు 60 అనేసి వస్తుంది. ఎప్పుడు కూడా సూపర్ కీవర్డ్ ని కంపల్సరీగా ఫస్ట్ లైన్ లోనే ఉండాలి. కన్స్ట్రక్టర్ లో కానివ్వండి, ఇదర్ మెథడ్ లో కానివ్వండి, ఎక్కడైనా సరే సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేసిన, ఒక క్లాస్ లో యూజ్ చేసిన, ఒక మెథడ్ లో, ఒక కన్స్ట్రక్టర్ దేంట్లో యూజ్ చేసిన ఫస్ట్ లైన్ ఉండాలి, లేకపోతే రాయకూడదు. అంతే. ఓకేనా? ఓకే, ఇదేంటి, నాకు ఒక మెథడ్ లో సూపర్ అనే కీవర్డ్ ని రాస్తే నాకు ఎలా చేయాలి అనేది అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా నరేంద్ర? ఏం లేవు. అర్థమైంది. ఓకే నరేంద్ర, మీకు? ఏం లేవండి, అర్థమైంది. ఓకే, ఇది ఒక సూపర్ అనే కీవర్డ్ గురించి మనం తెలుసుకోవాల్సింది. ఒక కన్స్ట్రక్టర్స్ లో కానివ్వండి, అంటే సూపర్ అనే కీవర్డ్ రాస్తున్నాము అంటే కంపల్సరిగా మనకి సూపర్ అంటే ఒక సూపర్ క్లాస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక సూపర్ అనే కీవర్డ్ అయితే రాయలేను కదా, ఎందుకని, నాకు ఇదే ఒక క్లాస్, దీనికి ఏ విధమైన ఎక్స్టెన్షన్ లేదు దీనికి. ఇక్కడ రాయొచ్చు, ఎందుకని రాయొచ్చు, దీనికి ఎక్స్టెన్షన్ ఉంది. అంటే నాకు బి అనేది సబ్ క్లాసు, ఏ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. అంటే నేను ఒక సబ్ క్లాస్ లో మాత్రమే సూపర్ అనే కీవర్డ్ ని రాయగలను. సూపర్ క్లాస్ లో అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇప్పుడు నాకు సూపర్ క్లాస్ ఏ అన్నాను, ఇది మళ్ళీ సబ్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయొచ్చు, ఈ బిని ఎక్కడ ఎక్స్టెండ్ చేశాను అనుకోండి ఏం చేయకుండా, అప్పుడు ఏమవుతుంది, ఇది సూపర్ క్లాసే నాకు, కానీ ఐ మీన్ ఇది సబ్ క్లాసే, సారీ ఏకి, ఇక్కడ ఏమవుతుంది సూపర్ క్లాస్ గా వర్క్ అవుతుంది. అర్థమైందా అబ్బాయి? అంటే ఎక్స్టెన్స్ బి అన్నాను అనుకోండి, ఇక్కడ సబ్ క్లాస్ బి, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, సూపర్ క్లాస్ అవుతుంది. ఆ టైంలో నేను యూజ్ చేయొచ్చు. కానీ ఒక క్లాస్, నార్మల్ క్లాస్ లో సూపర్ అనే కీవర్డ్ ని యూజ్ చేయకూడదు. నార్మల్ క్లాస్ కి ఎక్స్టెన్షన్ ఉంటేనే నేను సూపర్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి. అది కూడా ఫస్ట్ లైన్ లోనే నేను రాయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ దిస్ డాట్ కే ఈక్వల్ టు కే అంటే ఫస్ట్ లైన్ నేను సూపర్ అనే కీవర్డ్ ని రాయలేదు, సెకండ్ లైన్ లో రాసాను. ఫస్ట్ దిస్ అనే కీవర్డ్ ని యూజ్ చేసేసాను. సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్వాలిడ్. కంపల్సరీ నేను ఫస్ట్ లైన్ లోనే రాయాలి. ఓకే కదా? నెక్స్ట్ మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం, సూపర్ అనే కీవర్డ్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ మనం ఇన్హెరిటెన్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ గురించి చెప్పుకోవాలి. ఆల్రెడీ మనం చూసేసాము ఏంటి, ఇన్హెరిటెన్స్ కన్స్ట్రక్టర్స్ గురించి. కన్స్ట్రక్టర్స్ మనకు ఐడియా ఉన్నాయి. జస్ట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు నేను ఎలా చేస్తాను అంటే నాకు ఎలా ప్రింట్ అవుతుంది మనం చెప్పుకున్నాం. ఏమని, ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాను, ఎక్స్టెన్స్ ఏ అన్నాను అంటే నాకు ఏ కన్స్ట్రక్టర్ ఫస్ట్ కాల్ అవుతుంది అని చెప్పి నేను చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏలో ఉండే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందండి, బిలో ఉండేది కాల్ అవ్వదు. ఎందుకనంటే ఎక్స్టెన్స్ అనగానే బికి వెళ్ళదు, ఎక్స్టెన్షన్ ఉంది అంటే అది ఏ క్లాస్ కి వెళ్ళిపోయి నాకు ఏలో ఉండేది ప్రింట్ అవుతుంది అని చెప్పాను. దానికి ప్రూఫ్ ఇప్పుడు మనం ఎట్లా ప్రింట్ అవుతుంది, నాకు వచ్చే అవుట్పుట్ ఏంటో అనేది నేను చూద్దాము. అంటే నాకు ఎలా ప్రింట్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు అవుట్పుట్ చెప్పగలగాలి.
ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఈ క్లాస్కి వచ్చాను. ఈ క్లాస్లో చూడండి, ఏ అనే క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ ఉంది, బి అనే క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ ఉంది, సి అనే క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ ఉంది. ఓకే కదా? నేను మెయిన్ క్లాస్కి వెళ్ళాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశానండి, ఏ ఈక్వల్ టు న్యూ ఏ అని. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, నా అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పగలరా? చెప్తాను. ఫస్ట్ ఏ అప్పుడు ఏ ఒకటే ప్రింట్ అవుతుంది, బి అప్పుడు మాత్రం ఏబి ప్రింట్ అవుతుంది, సి అప్పుడు ఏబిసి ప్రింట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏ ఒకటే ప్రింట్ అవుతుంది. చెప్పుకున్నాం, అదే నేను మీకు చెప్పానా వేరే క్లాస్లో చెప్పానా అని ఆలోచిస్తున్నాను, నాకు కూడా చెప్పినట్టే ఉంది. ఓకేనా? ఓకే కదా? అంటే బి అనేది ఎప్పుడు బి అనే ఆబ్జెక్ట్ కాలేనప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది, బి అనే క్లాస్కి వచ్చినప్పుడు ఎక్స్టెన్స్ అనే ఏ అనేది ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్స్ట్రక్టర్ కాల్ క్రియేటెడ్ ఏ అని, నెక్స్ట్ క్రియేటెడ్ బి అని ప్రింట్ అవుతుంది. ఎక్స్టెన్స్ సి అన్నప్పుడు ఏమవుతుంది, ఎక్స్టెన్స్ బి అన్నాను, బి అనే క్లాస్లోకి వెళ్తుంది, దీనికి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంది. సో మళ్ళీ ఎక్స్టెన్షన్ అంటే ఎన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటే అక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్కి వెళ్తుంది, అంటే రివర్స్ అన్నమాట. రివర్స్ ఆర్డర్ లో వెళ్ళి ఫస్ట్ నాకు ఇది ప్రింట్ అవుతుంది కాబట్టి క్రియేటెడ్ ఏ, క్రియేటెడ్ బి, క్రియేటెడ్ సి అని వస్తుంది. మన అవుట్పుట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటెడ్ ఏ అని వచ్చింది, ఏ ఆబ్జెక్ట్ కాలేనప్పుడు. బి ఆబ్జెక్ట్ కాలేనప్పుడు నాకు 2 వచ్చాయి, సి ఆబ్జెక్ట్ కాలేనప్పుడు నాకు 3 వచ్చాయి. ఓకేనా? ఇది నరేంద్ర మీకు అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఏంటి, డైనమిక్ మెథడ్ డిస్పాచ్. మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? డైనమిక్ మెథడ్ డిస్పాచ్ కూడా మనకు ఐడియా ఉంది. ఏ డాట్ ప్రింట్, ఏ1 డాట్ ప్రింట్ ఐడియా ఉందా, గుర్తొచ్చిందా? మనం మెయిన్ గా రన్ టైం పాలిమార్ఫిజం. వేరే స్క్రీన్ మార్చారా? స్క్రీన్ చేంజ్ చేశాను, షేర్ అవ్వలేదా? అదే వస్తుంది. అవునా, షేర్ అవ్వలేదా? వేరే ప్రోగ్రామ్ అండి, కనిపిస్తుందా? నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డైనమిక్ మెథడ్ డిస్పాచ్ కూడా ఆల్రెడీ మనం చూసేసాం అనుకుంటాను, గుర్తు రావట్లేదా? ఏ డాట్ ప్రింట్, బి డాట్ ప్రింట్, సి డాట్ ప్రింట్ అంటే ఏం ప్రింట్ అవుతాయి, ఆ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ కి అంటే సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని అసైన్ చేస్తే క్లాస్ ఉందా? 1 minute. ఆల్రెడీ చూసేసాం కదా. హలో నరేంద్ర, చెప్పండి. ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ అయిపోయింది, మీకు గుర్తుందా? ఇంకోసారి చెప్పనా? చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాము, మన దగ్గర 3 క్లాసెస్ ఉన్నాయి, ఏ బి సి. ఏ బి ఎక్స్టెన్స్ ఏ, సి ఎక్స్టెన్స్ బి. ఓకేనా? ఇప్పుడు నేను ఇంతకు ముందు సేమ్ అండి, ఈ 3 స్టెప్స్ వచ్చి సేమ్, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, కానీ ఏ డాట్ ప్రింట్ అన్నాను అంటే నేను ఒక ప్రింట్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ ఏంటి, నాకు ఇక్కడ ప్రింట్ అనే మెథడ్ ఉంది. ఇప్పుడు నేను ఏ ఆబ్జెక్ట్ ఏ డాట్ ప్రింట్ అనగానే నాకు ఏ మెథడ్ కి ఏ మెథడ్ కి వెళ్తుంది, ఏ క్లాస్ లో ఉండే ప్రింట్ మెథడ్ కి వెళ్ళి నాకు ప్రింట్ మెథడ్ ఇన్ క్లాస్ ఏ కాల్డ్ అని ఇది ప్రింట్ అవుతుంది నాకు. అవునా? ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, బి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. బి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే నాకు ఇక్కడ బి డాట్ ప్రింట్ అన్నాను. బి డాట్ ప్రింట్ అనగానే నాకు ఏమేమి ప్రింట్ అవ్వాలి యాక్చువల్గా, అంటే ఓన్లీ ఇది ఒక్కటే ప్రింట్ అవుతుందా, లేకపోతే 2 స్టెప్స్ ప్రింట్ అవుతాయా? 2 స్టెప్స్ ప్రింట్ అవుతాయి. 2 స్టెప్స్ ఇప్పుడే మనం జస్ట్ చెప్పుకున్నాము. 2 స్టెప్స్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఓవర్ రైడ్ అయిపోతుంది కదా. చెప్తాను, 2 స్టెప్స్ ప్రింట్ అవుతాయని ఇప్పుడే మనం చెప్పుకున్నాము. సో మనం ఏం చేస్తున్నాము, 2 స్టెప్స్ ప్రింట్ అవుతాయని చెప్తున్నాం. కానీ అక్కడ 2 స్టెప్స్ ప్రింట్ అవ్వడానికి, ఇక్కడ 2 స్టెప్స్ ప్రింట్ అవ్వడానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉంది, ఇక్కడ మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు ఇవేంటి, కన్స్ట్రక్టర్స్ అనేవి ఓవర్ రైడ్ అవ్వట్లేదు. ఓకేనా? బట్ ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము, ఓవర్ రైడ్ అవుతున్నాయి, అంటే ఇవి మెథడ్స్ సేమ్, ప్రింట్ మెథడ్, ఇక్కడ కూడా ప్రింట్ మెథడ్. సో ఏమవుతుంది, ఇవి ఓవర్ రైడ్ అవుతాయి. సో నాకు ఏమవుతుంది, ఇంతకు ముందులాగా నాకు సేమ్
అంటే ఫస్ట్ ఇది వచ్చి నెక్స్ట్ స్టెప్ లో ఇది రాదు. ఏమవుతుంది, ఓకే మీరు చెప్పినట్టుగా ఫస్ట్ బిలో ఆబ్జెక్ట్ ని b1 డాట్ ప్రింట్ అనగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఎక్స్టెన్షన్ ఏ ఉంది కాబట్టి ఈ ప్రింట్ మెథడ్ కాల్ అయ్యి నాకు ఇది ప్రింట్ అవుతుంది. ఏమని, ప్రింట్ మెథడ్ ఇన్ క్లాస్ ఏ కాల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నాకు ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రింట్ మెథడ్ ఇక్కడ కూడా ఉంది బిలో లేకపోతే నాకు ప్రాబ్లం ఉండదు. బిలో కూడా ఉంది కాబట్టి నాకు ఏమవుతుంది అంటే ఈ ప్రింట్ మెథడ్ కాలేనప్పుడు సేమ్ ఈ ప్లేస్ లో నాకు ఓవర్ రైడ్ అయ్యి ప్రింట్ మెథడ్ ఇన్ క్లాస్ బి కాల్డ్ అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది. నాకు ఈ స్టెప్ అనేది ప్రింట్ అవ్వదు. ఎందుకని, ఇక్కడ నేను కన్స్ట్రక్టర్స్ ఓవర్ రైడ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ ఏంటి, నాకు మెథడ్స్ మెథడ్ ఓవర్ రైడ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవుతుంది. ఓవర్ రైడ్ అనే కాన్సెప్ట్ అప్లై అయ్యి ఏమవుతుంది, నాకు పైన ఉండే మెథడ్ లో ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రైడ్ చేస్తూ నేను ఈ స్టెప్ నాకు ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మళ్ళీ నేను మెయిన్ క్లాస్కి వెళ్ళాను. మళ్ళీ నేను సి అనే ఆబ్జెక్ట్ ని కాల్ చేసి సి డాట్ ప్రింట్ అన్నాను. ఇప్పుడు నేను సి డాట్ ప్రింట్ అనగానే నాకు ఇక్కడికి వస్తుంది ఎక్స్టెన్స్ బి, ఇక్కడికి వెళ్తుంది ఎక్స్టెన్స్ ఏ, ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ మెథడ్ ఇది ప్రింట్ అవుతుంది, అది ఓవర్ రైడ్ ఇది ఆ ప్లేస్ లో ఇది వస్తుంది, అది కూడా ఓవర్ రైడ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ లో ఓవర్ రైడ్ అవుతూ ఉంటాయి. మనకు అవన్నీ చూపించదు. మనకు ఆన్సర్ చూపించేది ఏంటి, ప్రింట్ మెథడ్ ఇన్ క్లాస్ సి కాల్డ్ అనేది మాత్రమే నాకు అవుట్పుట్ వస్తుంది. సో నాకు 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెప్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, 3 ఆబ్జెక్ట్స్ కి 3 స్టెప్స్ వచ్చేసాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఏ అనే ఒక క్లాస్ కి అంటే ఏ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఒక దాన్ని క్రియేట్ చేసి A1 అని దానికి సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్, ఇదేంటి బి అనేది సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని అసైన్ చేస్తున్నాను. అంటే సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి, పాయింట్ బాగా వినండి, సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏదైతే ఉందో ఇది నా సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని అసైన్ చేస్తున్నాను. అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను A1 డాట్ ప్రింట్, A1 అంటే ఏంటి, ఇది కదా నా రెఫరెన్స్. A1 డాట్ ప్రింట్ అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఇప్పుడు నేను సబ్ క్లాస్ యొక్క సబ్ క్లాస్ ప్రింట్ మెథడ్ నాకు అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, క్లాస్ బినా క్లాస్ ఏనా, క్లాస్ బి అనేది ప్రింట్ అవుతుంది అంటున్నారు. అంటే ప్రింట్ మెథడ్ ఇన్ క్లాస్ బి కాల్డ్ అనేది ప్రింట్ అవుతుందా? ఓకే 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 అనుకుంటున్నాను కాదు, మీకు కన్ఫామ్ గా చెప్పండి, ఎందుకంటే మీకు అర్థమైంది అది, అంతేనా? కరెక్టే కదా? సో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఈ స్టెప్ ఓకే వదిలేసేయండి, ఇక్కడ ప్రింటింగ్ ఇచ్చినాం కదా దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏం ప్రింట్ అయింది, ప్రింట్ మెథడ్ ఇన్ క్లాస్ బి కాల్డ్ అనేది ప్రింట్ అయింది. ఎందుకని ప్రింట్, మీరు చెప్పింది కరెక్టే కదా? సో ఎందుకని ప్రింట్ అయింది, ఇక్కడ మనము A1 డాట్ ప్రింట్ అంటే అక్కడ అసైన్ చేసాం కాబట్టి ఓన్లీ నా రెఫరెన్స్ అనేది ఏంటి, బి యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇచ్చాను కాబట్టి, అంటే బిలో ఉండే ప్రింట్ మాత్రమే నాకు ప్రింట్ అవుతుంది. ఓకేనా? అంటే సేమ్ అన్నమాట, ఇంతకు ముందు ప్రాసెస్ జరుగుతుంది, బట్ ఏ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తీసుకున్నాం. కానీ నాకు బి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే నాకు ఎలా అయితే ప్రింట్ అవుతుందో సేమ్ అదే ప్రింట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. మళ్ళీ బి అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి సి అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని, అంటే కంపల్సరీ సూపర్ క్లాస్ అయి ఉండాలండి. ఇదేంటి, సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అసైన్ చేస్తే నాకు ఇప్పుడు B1 డాట్ ప్రింట్ అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, సిలో ఉండేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సిలో ఉండేది ప్రింట్ అవుతుంది. ఓకే, నాకు ఏమైంది, సిలో ఉండేది ప్రింట్ అయింది. ఓకేదా ఇక్కడ వరకు? ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఏం చేశాను, మళ్ళీ సూపర్ క్లాస్ ఏది, నాకు ఏ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి సిఏ, ఏకి సికి ఎటువంటి రిలేషన్షిప్ ఉందో ఇక్కడ చూడండి. నేను బికి ఏని ఎక్స్టెండ్ చేశాను. సో నేను ఏం చేశాను, ఏ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి బి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అసైన్ చేశాను. కానీ ఇక్కడ నేను సికి ఏకి ప్రెజెంట్ ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ లేదు. కానీ నేను ఏం చేశాను, ఇక్కడ ఏ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి సి అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని అసైన్ చేశాను. సో చేయొచ్చా, నాకేం ప్రింట్ అవుతుంది ఈ టైంలో, ఇప్పుడు నేను చేయొచ్చు, నాకేం ప్రింట్ అవుతుంది,
సిలో ప్రింట్ మెథడ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎందుకని నేను డైరెక్ట్ ఎక్స్టెండ్ చేయకపోయినా కానీ ఇక్కడ ఎక్స్టెండ్స్ బి అన్నాను. బి అనగానే ఇక్కడ మళ్ళీ ఎక్స్టెండ్ చేశాను కదా, అంటే సికి ఏ కూడా సూపర్ క్లాసే. సో నేను అలా రాయొచ్చు, అవునా? సికి ఏ అనేది కూడా సూపర్ క్లాసే అవుతుంది, అదేం సబ్ క్లాస్ కాదు. ఎందుకని అవుతుంది? బికి సూపర్ క్లాస్ కాబట్టి బి ఇక్కడ ఎక్స్టెండ్ చేసాం, ఇక్కడికి రాగానే మళ్ళీ ఎక్స్టెండ్స్ ఏ అంటే సికి ఏ కూడా ఒక సూపర్ క్లాస్ అవుతుంది. సో నేను అలా రాయొచ్చు. రాసిన తర్వాత నేను A2 డాట్ ప్రింట్ అనగానే నాకు ఏం ప్రింట్ అవుతుంది? సిలో ఏదైతే ఉందో అదే మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇది ఒక ఆబ్జెక్ట్ అంటే మనం ఏదైనా ఒక డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా ఒక ఓవర్ రైడ్ చేస్తున్నాము అంటే సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని అసైన్ చేయడాన్ని మనం డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటాం అన్నమాట. ఓకేనా? ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటో మనం చూసేసాం ఆల్రెడీ. జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకేనా? సో ఓకే, రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఇంకొకటి అండి, రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే మనం ఏం చెప్పుకున్నాము? కంపల్సరిగా మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ అప్లై అయింది. అలాగే దానికి రన్ టైమ్ పాలిమార్ఫిజం అని ఎందుకు వచ్చింది? మనం ఏమనుకున్నాం? కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజంలో రన్ టైమ్ అనేది ఎందుకు వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి, నేను ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నాను కాబట్టి నేను ఆబ్జెక్ట్స్ ని ఎలా అయినా నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చాను, నేను ఒక ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తున్నాను అంటే ఏ అనేది ఏంటి? నాకు ఇక్కడ సూపర్ క్లాస్ అండి. ఏ అనేది సూపర్ క్లాసు. సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ జస్ట్ అంటే నేను ఏం చేశాను? ఒక రెఫరెన్స్ ని క్రియేట్ చేశాను అంతే, న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేదు. ఓకేనా? ఇలా క్రియేట్ చేయొచ్చు కదా, ఇలా క్రియేట్ చేసుకుని మనకి ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ మనం ఆబ్జెక్ట్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఒక రెఫరెన్స్ ని మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు లోపల నేను ఇన్పుట్ అని చెప్పి ఒక వాల్యూ, సమ్ వాల్యూ తీసుకున్నాను, ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ ఇన్పుట్ లెస్ దాన్ 10 అన్నాను. అంటే నేను ఏం చేస్తున్నాను? నాకు ఒక కండిషన్, సరే ఇది వదిలేయండి, ఒక కండిషన్ రాసుకున్నాను, అది ట్రూ అయితే ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ కి ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నాను? ఏ రెఫ్ అంటే నాకు ఈ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ కి ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను, అది కూడా ఏ అనే క్లాస్ కి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాను? సేమ్ బి అనే క్లాస్ కి అదే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తోటి బి అనే క్లాస్ ని అసైన్ చేస్తున్నాను, అంటే సబ్ క్లాస్ ని అసైన్ చేస్తున్నాను, సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని. ఇక్కడ ఏం చేస్తున్నాను? సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని అసైన్ చేస్తున్నాను ఇక్కడ కూడా. ఓకేనా? ఓకే, ఇప్పుడు నాకు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి అనేది డిపెండింగ్ అపాన్ ది ఇన్పుట్ మీద ఉంటుంది అనమాట. ఎప్పుడు అది మనకి ఎప్పుడు తెలుస్తుంది? నాకు ఏది కాల్ అవ్వాలి, ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి అనేది నాకు తెలీదు. ప్రీవియస్ గా నేను రాసేస్తాను ఒక ప్రోగ్రామ్ అంతే. నాకు రన్ టైమ్ లో నేను ఈ వాల్యూని నేను రన్ టైమ్ లో పాస్ చేస్తానండి. పాస్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది? రన్ టైమ్ లోనే తెలుస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఈ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, కంపైల్ అయిపోతుంది. ఎందుకని? కంపైలేషన్ అంటే ఏంటి? జస్ట్ ఏమన్నా మిస్టేక్స్, ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. సో నాకు కంపైల్ అయిపోతుంది, ఏ ప్రాబ్లం రాదు. కంపైల్ టైంలో నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే సింటాక్సెస్ అన్ని కరెక్ట్ గా ఉంటే కంపైల్ అయిపోతుంది. సో సింటాక్సెస్ వైజ్ నాకు కరెక్ట్ గా ఉన్నాయి. రన్ టైంకి వస్తాం. రన్ టైంలో నాకు ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి అంటే ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది? ఇప్పుడు చూస్తాం. ఇన్పుట్ అనేది ఏ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇప్పుడు లెస్ దాన్ 10 అన్నాను, అంటే ఇది కాదు. ఇక్కడికి వచ్చాను లెస్ దాన్ 30 అని కాదు, ఎల్స్ లోకి వచ్చాను. సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది సారీ, ఈ ఎల్సిఫ్ అనేది కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇప్పుడు నాకు ఒక ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే, నాకు క్యాపిటల్ ఏ రెఫ్ ఈక్వల్ టు న్యూ ఏమవుతుంది? బి కదా, యా, బి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో నాకు ఎప్పుడు కూడా
రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎలా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఓవర్ రైడ్ అని అయితే అట్లా కాకుండా ఇలా కూడా ఇంకొక విధంగా ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమని రన్ టైమ్ లో ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది జరిగినప్పుడు మనకి ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి అనేది మనకి ప్రీవియస్ గా ఐడియా లేకుండా రన్ టైమ్ లో మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు మనం దీన్ని ఏమనొచ్చు, రన్ టైమ్ పాలిమార్ఫిజం అని కూడా అనొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఒకవేళ ఈ ఇన్పుట్ లో నేను ఏమి ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ లో నేను 7 అని ఇచ్చాను అనుకోండి. 7 అని ఇస్తే నాకు ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ కాల్ అవుతుంది, నాకు ఈ కండిషన్ ఏ. ట్రూ అయ్యి ఈ ఏ అనే ఆబ్జెక్ట్ కాల్ అవుతుంది. మనకు అర్థమైపోతుంది ఏ ఆబ్జెక్ట్ కాల్ అయితే నాకు ఏం ప్రింట్ అవుతుంది. ఏ ఆబ్జెక్ట్ కాల్ అయింది కాబట్టి నాకు అది ప్రింట్ అయింది. ఇక్కడ ఇందాక నాకు ఏమైంది, నాకు 24 అంటే నాకు ఈ ఆబ్జెక్ట్ అంటే బి అనే ఆబ్జెక్ట్ కాల్ అవుతుంది. కానీ నాకు 2 ప్రింట్ అవ్వాలి, 2 లైన్స్. కానీ నాకు ఎందుకు సింగిల్ లైన్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఓవర్ రైడ్ అవుతుంది కదా, సేమ్ మెథడ్స్ కదా, మెథడ్ ఓవర్ రైడ్ అని కాన్సెప్ట్. సో నాకు ఈ ప్లేస్ లో ఓవర్ రైడ్ అయ్యి నాకు క్లాస్ బి మెథడ్ కాల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి అనేది మనం మెయిన్ గా చూడాలన్నమాట. ఓకే. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే నార్మల్ గా మనకు ఐడియా ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే నార్మల్ క్లాసెస్ ఎలా ఉంటాయో, నార్మల్ క్లాస్ అంటే ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ క్లాస్ ఎలా ఉంటుందో చూద్దాం. నార్మల్ క్లాస్ ఎలా ఉంటుంది, క్లాస్ ఇక్కడ ఏం చేస్తాను నేను, క్లాస్ నేమ్ ఏదైనా రాస్తాను. ఓకేనా. క్లాస్ నేమ్ ఏదైనా రాసి ఓపెన్ అండ్ క్లోజింగ్. ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాము. ఏం రాస్తాను, నార్మల్ క్లాసే ఉంటుంది, ఇలాగే క్లాస్ నేమ్ ఉంటుంది, ఓపెన్ అండ్ క్లోజింగ్ ఉంటుంది. బట్ నార్మల్ క్లాస్ కి అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక క్లాస్ అనే కీవర్డ్ అనే ఈ క్లాస్ అనే ముందు గాని అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఉంటే, అబ్స్ట్రాక్ట్ తర్వాత మళ్ళీ స్పేస్ ఉంటుందండి, అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ని రాస్తే ఇప్పుడు మనం దీన్ని ఏమంటాము అంటే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. వీటిని ఏమంటాం, నార్మల్ క్లాసెస్ ఆర్ కాంక్రీట్ క్లాసెస్. వీటిని ఏమంటాము, కాంక్రీట్ క్లాసెస్ అని కూడా అంటాము, లేదా నార్మల్ క్లాసెస్ అంటాము. ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎలా ఉంటుంది అంటే సేమ్ క్లాస్ ఎలా అయితే ఉంటుందో అలాగే రాస్తాము. బట్ మనం ఆ క్లాస్ కి ముందు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ని రాస్తే వీటిని మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటాం. అలా రాయగానే నార్మల్ క్లాసెస్, ఇప్పుడు నేను ఎత్తుకెళ్ళి నార్మల్ క్లాస్ కి ముందు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెట్టగానే అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోదండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి సమ్ రూల్స్ ఉన్నాయి. బట్ సింటాక్స్ వైజ్ చూస్తే, ఐ మీన్ లోపలిది అంతా వదిలేసేసి బయట సింటాక్స్ వైజ్ చూస్తే నేను చెప్తున్నాను. ఓకేనా. ఒక క్లాస్ కి ముందు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఉంటే వీటిలన్నిటిని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటాం. వీటిని మనం కాంక్రీట్ క్లాసెస్ అంటాం. ఓకే. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి కాంక్రీట్ క్లాసెస్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి కాంక్రీట్ క్లాసెస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. నార్మల్ కాంక్రీట్ క్లాసెస్ లో ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. అంటే డిఫరెన్స్ అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఏంటి అంటే, ఒక క్లాస్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగలను. ఎలా చేయగలను, ఇప్పుడు నా క్లాస్ నేమ్ ఏదైతే ఉందో, సో నేను ఆ క్లాస్ నేమ్ తోటి ఒక ఆబ్జెక్ట్ ని అంటే C1 అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగలను. సో నేను ఒక క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగలను. ఎందుకని, దాంట్లో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాము అంటేనే సమ్ ఇంప్లిమెంటేషన్ అంటే మనం ఆ క్లాస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట, ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. బట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చెయ్యలేము. ఇక్కడ ఏమన్నాం, క్లాస్ నేమ్ 1 అన్నాము. ఓకేనా. ఇప్పుడు నేను ఒక క్లాస్ కి ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే ఒక ఆబ్జెక్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని ఎలా
క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేశాను, C2 ఈక్వల్ టు న్యూ అని చెప్పి నేను ఇలా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో ఇలా క్రియేట్ చేయడం రాంగ్ అని చెప్తున్నాను. ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఇంప్లిమెంటేషన్ ఉండదు కాబట్టి నేను ఒక ఆబ్జెక్ట్ని అంటే ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన అంటే సమ్ వాల్యూస్ని ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నానని అర్థం. సో నేను అలా ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చెయ్యలేను. జస్ట్ నేను రెఫరెన్స్ని మాత్రమే క్రియేట్ చేయగలను. నార్మల్ క్లాసెస్కి అయితే ఒక న్యూ ఆబ్జెక్ట్ని అంటే న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేసి న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలను. అదే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి అయితే జస్ట్ రెఫరెన్స్ని మాత్రమే ఇవ్వగలను. ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేను. ఎందుకని, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి నేను ఏం చేసుకుంటాను, చేయలేం కదా. న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఇంప్లిమెంట్ చేయడం. ఇంప్లిమెంటేషనే ఉండదు, ఓన్లీ డిక్లరేషన్స్ మాత్రమే ఉంటాయి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో. సో నేను ఒక ఆబ్జెక్ట్ వైజ్ చూస్తే నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలను, జస్ట్ రెఫరెన్స్ని మాత్రమే అసైన్ చేయగలను. ఇది నేను ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్కి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, షేప్ అనే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్కి అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ కనుక మనకు ఎలా తెలుస్తుంది, అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ని రాసాం కాబట్టి. రెక్టాంగులర్ అనే ఒక ఎక్స్టెన్షన్ షేప్ అనే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వదిలేసేయండి. నార్మల్ కాంక్రీట్ క్లాస్, రెక్టాంగులర్ అనే కాంక్రీట్ క్లాస్. ఇక్కడ షేప్ అనే దానికి నేను ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇచ్చాను. అంటే షేప్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని క్రియేట్ చేశాను. సో ఏమవుతుంది, కెన్ క్రియేట్ ఏ రెఫరెన్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, నాకు ఏ ప్రాబ్లం రాలేదు. కానీ నేను ఆ షేప్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ ని న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. నాకేమవుతుంది, విల్ నాట్ వర్క్ అని చెప్పాను. ఎందుకని వర్క్ అవ్వదు అంటే ఒక న్యూ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయలేము అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి. సో అది రాంగ్. నెక్స్ట్ నేను ఏం చేశాను, ఒక రెక్టాంగులర్ క్లాస్ కి న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. చేయొచ్చు, ఎందుకని ఇది నార్మల్ కాంక్రీట్ క్లాస్ కదా. ఈ కాంక్రీట్ క్లాస్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఓకే నేను ఆబ్జెక్ట్ ని కూడా క్రియేట్ చేయకూడదు. అప్పుడు నాకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఎలా నేను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంటే, ఏదైనా ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని నార్మల్ కాంక్రీట్ క్లాస్ కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీనికి కూడా కీవర్డ్ ఏంటి, నార్మల్ క్లాస్ కి ఒక క్లాస్ ని ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. అలాగే ఒక క్లాస్ కి అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసేటప్పుడు కూడా ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ నే యూజ్ చేస్తాం. ఎక్స్టెండ్స్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే నా ఆబ్జెక్ట్ అంటే నార్మల్ కాంక్రీట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి అసైన్ చేయొచ్చు. ఏం చేయొచ్చు, కాంక్రీట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి అసైన్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయకూడదు షేప్ 1 కి. కానీ ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ లోకి నేను అంటే ఏదైతే ఎక్స్టెండ్ చేస్తున్నానో ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని నేను అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ పాయింట్ అర్థమైందా? ఓకేనా, ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పటి వరకు ఏం చెప్పామో వాటిని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా, సో ఈ రోజు చెప్పినంత వరకు మీకు ఎవరికి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదా హరిత, మొన్న కూడా మీరు ఇక్కడ దాకా చెప్పారు, చెప్పి మెథడ్స్ మండే చెప్తాను అనుకున్నారు. అవునా, నేను చాలా క్లాసెస్ చెప్తాను కదా, నాకు ఏ క్లాస్ మీరు నాకు అదే అనుకుంటూ ఉన్నాను. కానీ నాకు వేరే క్లాస్ లో కూడా సేమ్ ఇక్కడే ఉన్నాను అనమాట, ఈ టాపిక్ దగ్గరే. సో ఏమవుతుంది, నాకు తను కొంచెం ముందుంది. అది మరి స్టార్ట్ చేస్తారా మరి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కొంచెం? స్టార్ట్ చేయమంటే చేస్తాను. ఓకే, అంటే నేను ఏంటంటే నాకు వేరే క్లాస్ లో కూడా నేను ఇక్కడే ఉన్నాను కదా, సో తనకు చెప్పాను అనుకుంటున్నాను. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ గురించి అయిపోయింది. ఓకే, మీరు వినలేదు నరేంద్ర? స్టార్ట్ చేయండి, వాళ్ళు కూడా వస్తారు కదా. మీరు విన్నారు కదా నరేంద్ర? ఓకే కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అవి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ రేపు చెప్పుకుందాంలే తేజ, టైం అయితే చాలానే ఉంది కదా మనకి. అవును, ప్రాక్టీస్ చేద్దాం, అంటే ప్రాక్టీస్ మిస్ అయిపోతూ ఉంటాం, అందుకని ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ ఒక 1/2 అవర్ అనుకున్నాం కదా. సో 20 minutes ఉంది, ప్రాక్టీస్ చేయండి. తేజ మీ స్క్రీన్ షేర్ చేయనా? 20 minutes ఉంది, ప్రాక్టీస్ చేయండి. 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 20 minutes ఉంది, ప్రాక్టీ
యా హరిత చేయండి. సో ఏది చేయను, మెథడ్స్ చేయనా, స్టార్ట్ చేయనా? మీ ఇష్టం. మీరు ఏదైనా మెథడ్స్ అంటే స్టార్టింగ్కి వెళ్ళిపోయారా? మీ ఇష్టం అండి. మీకు ఎక్కడ డౌట్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ స్టార్ట్ చేయండి. ఓకేనా? మీ ఇద్దరు డిస్కస్. నరేంద్ర మీకు లాస్ట్ వీక్ అంతా రాలేదు కదా, సో వీడియోస్ పంపించారనుకుంటాను. ఒక్క ఫ్రైడే పంపించలేదంట. సో అంటే సిస్టమ్ సమ్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ లేదు, పంపించినారు బయటికి. సో అందుకని వీడియో అయితే ప్రజెంట్ పంపించలేము ఫ్రైడేది. నిన్నైతే ఏం క్లాస్ జరగలేదు, ఎవరు రాలేదు. ఓకేనా? సో ఫ్రైడే మాత్రం పంపిస్తాము. అంటే ఆ సిస్టమ్ వచ్చేదాకా వీడియోస్ అయితే రావు. సిస్టమ్ నిన్ననగా ఇచ్చి వచ్చినాము, సిస్టమ్ ఇంకా వర్క్ అవ్వట్లేదు. సిస్టమ్ రాగానే పంపిస్తాం. ప్రీవియస్ మిగతా క్లాసెస్ అన్ని పంపించారు కదా, అంతవరకు వినండి. ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ నన్ను క్లాస్లో అడగండి. ఎట్లాగో మీరు ఫస్ట్ ముందుగానే వస్తారు. నేను ఇది అబ్స్ట్రాక్ట్ ఓపెన్ చేశాను. ఓకేనా? మీ ఇష్టం. మీరిద్దరు ఏదైతే అనుకుంటే అది చేయండి. అబ్స్ట్రాక్టే చేయండి, ఎందుకంటే నరేంద్ర అదైతే విన్నాడు. ప్రీవియస్ క్లాసెస్ ఇంకా వినలేదు కదా తను. సో అందుకని అబ్స్ట్రాక్టే తీయండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది. Observe below what is the bad example of abstract class. ఇది అబ్స్ట్రాక్ట్ కాదు కదా. మెథడ్ ఓవర్రైడింగ్ స్టార్ట్ చేద్దాం. మెథడ్ ఓవర్ రైడింగ్ ఓకే, మీ ఇష్టం. మెథడ్ ఓవర్ రైడింగ్ ఓకే కదా నరేంద్ర. ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్స్ కూడా మీరు విన్నారు కదా. ఓకే, అవన్నీ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓవర్లోడింగ్ పబ్లిక్ స్టాటిక్ ప్రింట్ అనేది ఒక మెథడ్. ప్రింట్ విత్ ఒక పారామీటర్. ఈ రెండు సేమ్ ఉన్నాయి. నరేంద్ర కనిపిస్తుందా? మీరు మొబైల్లో లాగిన్ అయ్యారా లేకపోతే సిస్టమ్? ఓకే. ఇక్కడ సేమ్ మెథడ్ నేమ్ తో 2 ఉన్నాయి హరిత. రెండు కూడా సేమ్ ఉన్నాయి. మెథడ్ నేమ్ వేరియబుల్స్ కూడా రెండు ఒకటే ఉంది. సో ఇట్లా కుదరదు కదా, ఇలా చేయకూడదు. ఏమో మీ ఇద్దరు డిస్కస్ చేయండి. అదే చెప్తున్నారు నరేంద్ర. ఇక్కడ పారామీటర్ డిఫరెంట్ ఏం లేవు. పారామీటర్స్ ఒకటి పారామీటర్ పాస్ చేస్తున్నాం, అది ఇంటిజరే పాస్ చేస్తున్నాం. కంపైలేషన్ ఏమైంది నరేంద్ర, డల్ గా ఉన్నావు ఈరోజు? కంపైలేషన్ ఏం లేదండి, రోజు ఫస్టే చెప్పేవాడివి. ఈజీగా ఉంది, మళ్ళీ సబ్మిట్ కొట్టి దాని బదులు కానీ అన్ని క్వశ్చన్స్ ఉండవు కదా ఇట్లా. ఇవి యాడ్ అవుతాయి కదా, చాలా యాడ్ అవుతాయి. మళ్ళీ కాంట రీఫ్రెష్ చేస్తాను పేజీ, ఎందుకు? హిస్టరీ రిమూవ్ చేసి. మేబీ క్యాష్ తో రాసుంటారు కదా. నెక్స్ట్ ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ క్యాలిక్యులేట్ ఏరియా అనేది మెథడ్ నేమ్. సో ఏరియా అనేది 20, విడ్త్ బ్రెడ్త్ ఏరియా. విడ్త్ ఎంత? 20, 30. సో 20 × 30 600. ఏరియాలోకి 600 రావాలి. ఏరియా 600. నేను ఇది అనుకుంటున్నాను నరేంద్ర. అంతే అంతే అండి. 0 అంట. ఎందుకో చెప్పనా, ఇక్కడ రిటర్న్ చేయట్లేదు, మనం రిటర్న్ చేయట్లేదు ఏరియాకి. సో ఏరియా 0నే ఉండిపోతుంది. ఏరియాలో ప్రీవియస్ గా 0 ఉంది. ఈ మెథడ్ లో నేను ఎక్కడా కూడా వాల్యూని రిటర్న్ చేయట్లా, జస్ట్ ఏరియాకి యాడ్ చేసుకున్నాను 600 అనేది. రిటర్న్ చేసి నేను అక్కడ స్టోర్ చేసుకుంటే ఓకే, నేను ఇక్కడ రిటర్న్ చేయలేదు అన్నప్పుడు ఏమవుతుంది? ప్రీవియస్ గా ఏరియాలో ఎంత ఉంది? 0 ఉంది కాబట్టి ఏరియా అనేది ఆ మెథడ్ కి కాబట్టి మనం
ఆ మెథడ్ లో ప్రింట్ చేస్తే క్యాలిక్యులేట్ ఏరియా మెథడ్ కాబట్టి ఆ మెథడ్ లో ఏరియా వేరు అక్కడ ఉండే ఏరియా వేరు కదా ఈ మెథడ్ లో పబ్లిక్ స్టాటిక్ రిటర్న్ ఏరియా అని రాస్తే అవుతుంది కదా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ మెథడ్ లో నేను ప్రింట్ చేస్తుంటే ఏరియా అనేది మనకి ఏం ప్రింట్ అవుతుంది 600 అనేది ప్రింట్ అవుతుంది మెథడ్ లో నేను ప్రింట్ కానీ ఇప్పుడు రిటర్న్ ఏరియా అని రాస్తే పైన ఇక్కడ ఇంకో వేరియబుల్ అసైన్ చేసుకోవాలి కదా ఐ మీన్ ఇంకొక పారా రిటర్న్ అంటే రాంగ్ అవుతుంది ఎందుకంటే అది వైడ్ చూడండి రిటర్న్ టైప్ కాదు అక్కడ మెథడ్ క్యాలిక్యులేట్ ఏరియా అనే మెథడ్ ఏంటి వైడ్ టైప్ అంటే ప్రింట్ చేయగలను జస్ట్ అంతే రిటర్న్ టైప్ కాదు కదా రిటర్న్ చేయలేను అంటే జస్ట్ నేను ప్రింట్ చేయగలను ప్రింట్ చేస్తే ఏరియా అనేది లోపల కానీ మెథడ్ లోపల నాకు 600 కరెక్ట్ ఆన్సర్ నేను ప్రింట్ చేయట్లేదు కాబట్టి మెథడ్ ఓవర్లోడింగ్ ఏ అనేది ఒక క్లాస్ ఆబ్జెక్ట్ స్మాల్ ఏ అనేది ఒక ఆబ్జెక్ట్ రిఫరెంట్ సో ఇంట్ ఎక్స్ అనేది ఏ డాట్ మెథడ్ 1 4,5 సో ఎక్స్ ఏ అనే ఆబ్జెక్ట్ కి మెథడ్ 1 కి 4,5 పాస్ చేస్తున్నాం 4,5 పాస్ చేస్తే ఎక్కడికి వస్తుంది సెకండ్ దానికి వస్తుంది కానీ ఇక్కడ కూడా అంతే రెండు ఉన్నాయి మెథడ్ ఓకే నాకు తెలిసి నేచర్ అనేది డిఫరెన్స్ ఉంది ఉంటే ఏమవుతుంది కరెక్టా ఇక్కడ వాయిడ్ ఉంది ఇక్కడ ఇంట్ ఉంది మనం ఏం ఇక్కడ అసైన్ చేస్తున్నాం ఒక దానికి సో దీనికే వస్తుంది లైన్ బైకే వస్తుంది ఏదో అంతే అనుకుంటున్నా లేకపోతే అసలు రాదు ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి అసలు కంపైలేషన్ ఎర్రర్ రావచ్చు కదా ఎందుకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి ఓకే వాయిడ్ ఇంటూ డిఫరెన్స్ ఉంది మరి కంపైలేషన్ ఎర్రర్ అనుకుంటుంది మెథడ్ 1 విచ్ రిటర్న్ ఇంటూ మెథడ్ 1 ఇట్లా చేసినప్పుడు అంటే ఇది కాల్ అవుతుంది అనుకున్నాను థర్డ్ మెథడ్ ఎందుకంటే మెథడ్ 1 ఇంట్ రిటర్న్ చేస్తున్నాము మనం మెథడ్ కాబట్టి ఇంటి మెథడ్ 1 లో రిటర్న్ టైప్ లేదు కదా మెథడ్ 1 మెథడ్ 2 కన్ఫ్యూజ్ అవుతుంటారు వాయిడ్ ఇంట్ తేడా ఉంది ఇంటికి నాకు రిటర్న్ టైప్ ఉండాలి కదా సేమ్ క్లాస్ అంతా ఇది అంతా సేమ్ క్లాస్ మెథడ్ ఓవర్లోడ్ అయితే కంపైలేషన్ ఎర్రర్ అనుకుంటా నేను ఇక్కడ రిటర్న్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు నరేంద్ర మీరు జస్ట్ మనం ప్రింట్ చేసుకుంటున్నాం రిటర్న్ గురించి వదిలేయండి ఇక్కడ మనకి మెథడ్ ఓవర్ లోడింగ్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది దాని గురించి చూడండి ఓకేనా లైన్ వైస్ యూ కెనాట్ హావ్ టూ మెథడ్ సేమ్ మెథడ్ నేమ్ అండ్ పారామీటర్స్ అంతేనా సి డి నా రన్ టైమ్ ఎర్రర్ కంపైలేషన్ ఎర్రర్ అసలు కంపైల్ two methods with same name అవ్వదు కంపైలేషన్ ఎర్రర్ సి రైట్ దిస్ డస్ నాట్ కోనో పెట్టేసా కరెక్టే డి యా సి నా సి ఎందుకని ఎందుకంటే సేమ్ మెథడ్ నేమ్ తో రెండు ఉన్నాయి కదా ఈవెన్ అవి వాయిడ్ ఏంటన్నా అది తప్పు చేయకూడదు కంపైలేషన్ లోనే మనకి వచ్చేస్తుంది ఎర్రర్ రన్ టైమ్ అని ఎందుకు అనుకున్నారు సింటాక్స్ వైజ్ రాంగ్ కదా నరేంద్ర సింటాక్స్ వైజ్ చూసుకుంటే సేమ్ మెథడ్ నేమ్స్ ఉన్నాయి అలాగే సేమ్ పారామీటర్స్ కూడా సేమ్ గా ఉన్నాయి ఇంటి ఏ ఇంటి బి కింద కూడా ఇంటి ఏ ఇంటి బి అది రాంగ్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వైడ్ ఇంటర్ సిగ్నేచర్ వదిలేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నేచర్ గురించి మనం పక్కన పెడితే ఫస్ట్ పారామీటర్స్ పాస్ చేసే దగ్గరే మనకి మిస్టేక్ వస్తుంది సో ఏమవుతుంది అప్పుడు సింటాక్స్ వైజే రాంగ్ కాబట్టి మనకి కంపైలేషన్ లోనే ఎర్రర్ అనేది వస్తుంది ఏ మెథడ్ కాల్ అవ్వాలి అనేది సారీ నా బ్యాటరీ అయిపోయింది మూవ్ అవుతున్నాను నెక్స్ట్ క్వశ్చన్ కి
స్ట్రక్ అవుతుంది చూడడానికి. ఓ చెప్పేశారు హరిత మీరు. ఇది అయిపోయింది. స్క్రోల్ అవటానికి టైం పడుతుంది. అవునా? ఒక నిమిషం. ఇలా చేస్తే ఈ కాన్సెప్ట్ మీద బేసిక్ క్వశ్చన్స్ అయిపోతాయి చక్కగా. బేసిక్ క్వశ్చన్స్ మేము వీక్ గా ఉన్నాను అనిపించి ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. అది లోడ్ అవుతానికి లేట్ అవుతుంది కిందకి వెళ్ళడానికి స్క్రోల్. ఓకే. అయ్యో టాపిక్స్ ఇండెక్స్ ఓపెన్ చేయండి హరిత, లేకపోతే అట్లా అలా అయినా ఓపెన్ చేయండి తేజ, ఇది టైం పడుతుంది కదా. అన్రెస్పాన్సివ్ కెన్ వెయిట్. టాపిక్స్ లోకి వెళ్ళి ఓపెన్ చేయండి లేకపోతే. డిన్నర్ లేదు. Question. When methods have same name but different parameter list and different return type, then it is known as overloading. Different parameter list and different return type. Methods have same name but different parameter list. Overloading. Next concept and inheritance and constructors. Very fine. సారీ లేట్ చేశాను. నెట్ స్లో వస్తుంది ఇక్కడ. నెట్ స్లో, అవును. సో షేర్ అయిందా నరేంద్ర స్క్రీన్ నాది? కొంచెం చిన్న చేయొచ్చు కదా, ప్రోగ్రామ్ మొత్తం కనిపించట్లేదు కదా నరేంద్ర. తేజ కొంచెం చిన్న చేయండి. చాలే మరి. ఓ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఓకే కదా? ఇంకొంచెం ఒక్క 5% అన్నా. ఓకే ఓకే కదా నరేంద్ర? ఓకే ఓకే అండి. ఓకేనా ఇది? నరేంద్ర చూస్తే బెటర్. కొంచెం చేయనా? సర్లే చూస్తాను దగ్గర నుంచి. ఓకే. సో ఇంట్ ఈక్వల్ టు బి అనే ఒక క్లాస్ తో బి స్మాల్ బి అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బి డాట్ ఎగ్జిక్యూట్ అని ఒక మెథడ్ ని పిలుస్తున్నాము. సో బి డాట్ ఎగ్జిక్యూట్ అంటే ఇక్కడికి వస్తుంది. వచ్చి ఫర్ ఐ అనేది గ్లోబల్
అయిని మనం పాస్ చేయట్లేదు కదా. కానీ ఫర్ పైన లూప్ సూపర్ లోనా క్లాస్ పైన కదా, రాస్తున్నాం కదా. డై ఈక్వల్స్ జీరో. ఓకే 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 ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఐ 0 అవుతుంది. ఓకే ఏ ఆఫ్ అనేది కన్స్ట్రక్టర్ ని కాల్ చేసుకున్నాం ఇక్కడ. ఒక నిమిషం, న్యూ బి అనేది ఇక్కడ ఏమైనా కన్స్ట్రక్టర్ రాసారు, ఏం రాయలేదు. ఓకే ఇక్కడికి వస్తుంది. ఐ వాల్యూ 0 కాబట్టి స్విచ్ ఆఫ్ 0, ఐ ఈజ్ 0 అని ప్రింట్ అవుతుంది. అలా I1, I2, I3, ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 3 అని ప్రింట్ 3 వరకు ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 3 అని 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. 2 times. 2 టైమ్స్ 3 times. 0, 1, 2, 3 2, 3 and 2 times I is greater than 3. 5 ఇంకా 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. కింద అన్ని చూపింది సార్ ఆప్షన్స్ అన్ని. నాకు ఇంకొక డౌట్, ఇప్పుడు బిని ఎక్స్టెండ్ చేసుకున్నాము అంటే వేరియబుల్స్ అన్నిటికీ యాక్సెస్ ఉన్నట్టేనా? ఇంకా బీని ఎక్స్టెండ్ దేనికి చేసాము? క్లాస్ ఏలో ఒక వేరియబుల్ డిఫైన్ చేసాము, అదే ఒక అవునా, ఇంట్ ఐ అనేది ఒక వేరియబుల్. సో బి క్లాస్ బి ఎక్స్టెండ్ సి అంటే ఐ అనే వేరియబుల్ కూడా బికి యాక్సెస్ వస్తుందనా రాదనా? వస్తుంది కదా. వస్తుంది కదా. ఓకే మెథడ్స్ రావాలి అంటే అప్పుడు సూపర్ రాసుకోవాలి కదా. మెథడ్స్ కూడా అర్థం అవుతాయి, బట్ సేమ్ మెథడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఓవర్ రైడ్ అవుతుంది. కాబట్టి సూపర్ అనే కీవర్డ్ రాస్తాం మనము, లేకపోతే అవసరం లేదు కదా. ఈ పెట్టినా ఓకే నెక్స్ట్ 10:56 అయిపోయింది. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్? ఇది ఒకటి చూసి కొంచెం పెద్ద చేయండి పాపం, మరి కనిపించారు. మీకు కనబడట్లేదు. మరీ చిన్నదిగా ఉంది కదా. నీట్గా ఉంది. ఓకే ఓకే. పబ్లిక్ స్టాటిక్ ఆర్గ్యుమెంట్ బి అనేది సబ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ బి. సబ్ ఆబ్జెక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ డాట్ గెట్ డేటా 20,30. సో 20,30 అనేది గెట్ డేటాలోకి వెళ్తుంది. ఆల్రెడీ బి ఎక్స్టెండ్ సి కాబట్టి గెట్ డేటాలోకి వెళ్ళిన వెంటనే ఇంటి సి 20 ఏ ఈక్వల్ టు సి బి ఈక్వల్ టు డి. సో ఏలోకి బిలోకి 2030 వస్తుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ 2030 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత మల్టిప్లికేషన్కి వస్తుంది. మల్టిప్లికేషన్ ఏమి వాల్యూ పాస్ చేయట్లా. ఏలో ఉండే వాల్యూ ఎంత 20, బిలో ఉండే వాల్యూ 30 కాబట్టి 20 × 30 ప్రింట్ అవ్వాలి, కానీ అవ్వట్లా. ఆప్షన్ ఏ అంతే కదా, 2030 ప్రింట్ అవుతుంది. ఇంకెందుకు అవ్వదు, ఎందుకంటే 16 ఎక్కడ మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాయలేదు. క్యాలిక్యులేట్ ఏరియా ఇది నాకు చూసాం కదా. అవును, ఇంకా మీరు మొత్తం కంప్లీట్ గా సబ్మిట్ చేసేలేదు కదా. 0 అని అది రాంగ్ పెట్టారు కదా ఆన్సర్. ఓహో మేము కరెక్ట్ చేసేదాకా వస్తానే ఉంటాయి కదా. అవును. The following methods are declared in class. Which of them fail to compile because of overloading rules? Int, float multiplication, float a. Two, three, 4 అన్నీ అయితే అనుకుంటా. 6 ఆల్ ఆర్ కరెక్ట్ అనుకుంటా. ఆల్ ఆర్ కరెక్ట్. మరి ఇక్కడ ఫ్లోట్ తో డిఫైన్ చేసాం కదా. ఓకే ఒకటి ఉంది కాబట్టి పర్లా. ఇవి రెండు తప్పు కదా, ఇది తప్పు కదా. వాయిడ్ అని ఎందుకు చేసాం, ఇంటర్న్ చేయాలి కదా. మన ఇష్టం కదా, అది సేమ్ క్లాస్ లో కదా ఉండేది, అంటే మనం రిటర్న్ చేయాల్సిన అవసరం ఉండదు కదా.
అంటే నేను అనేది వాయిడ్ మల్టిప్లికేషన్ ఫ్లోట్ అని రాసాను కదా, ఇక్కడ ఫ్లోట్ అని రాసుకో, అదే రిటర్న్ చేసుకునే అవసరం లేదంటారు. ఆల్ఆర్ కరెక్ట్. నెక్స్ట్ డిఫైన్ ద క్లాస్ క్యూబ్ అండ్ పవర్ ఆఫ్ 4 సచ్ దట్ ప్రోగ్రామ్ రాయాలా? సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేస్తున్నా. పైన ఉంటుంది సబ్మిట్ కాకుండా. కింద పైన 2 ఆప్షన్స్. నో ప్రాబ్లం. యు గాట్ 2 అవుట్ ఆఫ్ టోటల్ 6 అంట. దేవుడా. ఇక్కడ చూడండి, ఏరియా 0 దగ్గర చూడండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది అన్యాయం హరిత. సేమ్ క్వశ్చన్ మల్టిపుల్ వేస్ లాగండి. అది మరి since we cannot assign the void return values from calculator to area. అర్థం కాల. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ కి రిటర్న్ చేయనప్పుడు అసైన్ చేయకూడదు కదా ఇక్కడ ఏరియా అనే దానికి. ఇంతకు ముందు మనం క్యాలిక్యులేట్ ఏరియా అనే మెథడ్ ని కాల్ చేసేదాన్ని ఎక్కడ స్టోర్ చేసుకోలేదు, ఇక్కడ ఏరియా స్టోర్ చేసుకుంటున్నాము. అని వాయిడ్ అని రాయకూడదు, ఇంటర్న్ రాయాలి, ఇక్కడ రిటర్న్ అని పెట్టాలి కదా. ఇది తప్పు. లాస్ట్ 5 and 6కి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు వాయిడ్ ఉందా ఇంట్ ఉందా అనేది మనకు అనవసరం, కానీ నాకు సేమ్ మెథడ్ నేమ్ ఉంది, ఐ మీన్ పారామీటర్స్ కూడా సేమ్ గా ఉన్నాయి. మన మెథడ్ సిగ్నేచర్ తో సేమ్ కదా. నేను మెథడ్ సిగ్నేచర్ గురించి మనం అది సేమా డిఫరెంట్ అనేది మనకు అవసరం లేదని చెప్పాను కదా. మెథడ్ నేమ్ సేమ్, పారామీటర్స్ సేమ్, అప్పుడు ఏమవుతుంది, ఆ 2 lines లో కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేగా నరేంద్ర? ఓకే అండి. అయితే 4లో 2 ఓకేనా, క్లోజ్ చేసైనా. ఓకేనా తేజ? హలో. కరెక్ట్ గారు వినపడుతుందండి? వినిపిస్తుంది నరేంద్ర. ఓకేనా, నేను క్లోజ్ చేసేనా ఇంకా? ఓకే అండి. ఓకే, రేపు క్లాస్ ఏమో తెలీదండి. నిన్న శ్రీకాంత్ ఒక్కడే వచ్చి నేను ఒక్కనే క్లాస్ వినలేనని చెప్పేసి తను వెళ్ళిపోయాడు. 1/2 hour ఉండి డౌట్స్ క్లారిఫై చేసుకొని వెళ్ళిపోయాడు. సో ఈరోజు ఏం నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు, మెసేజ్ పెట్టాను, నాకేం చెప్పలేదు. ఓకేనా, రేపు జాయిన్ అవుతున్నారు కదా, ఇంకా కంటిన్యూగా. కంటిన్యూగా వస్తారు. ఓకే అండి, బాయ్.